శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన విశేషములు ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయటము మనము ప్రారంభించుకున్నాము. ముందు మాటను పూర్తి చేసుకున్నాము. మొదటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. శాశ్వత వేద విద్యాస్వరూపులు, ఆజన్మ బ్రహ్మనిష్టాగరిష్ఠులు అగు మా తండ్రి పరాశర మహర్షి నీ విషయమున కామదృష్టి వహించి నిన్ను చూచి మోహపడెనని భావించునంతటి అవ్యక్తుడను కాను. కామమునకై చెరించువాడు సంతతిని సంస్కరించుకొనునంతటి శ్రద్ధా సామర్థ్యములు కలిగి ఉండడు కదా. అవివాహితమైన నీ గర్భమున నన్ను పుత్రునిగా పొంది నన్ను స్వీకరించి నీకు మరలా వివాహ జీవిత స్వేచ్ఛను ఒసగి విడిచిపెట్టిన పరాశరుల ఆంతర్యము పరమ పవిత్రమని స్పష్టపడుచునే ఉన్నది. అయినను నా జన్మము ఇట్లు సంఘటింపచేసిన వైచిత్రిలోని అంతరార్థము నేటికిని నాకు అవగతము కాలేదని అంగీకరించి తీరవలెను. భుజములపై జారుతున్న కాషాయ రమ్య వల్కలమును తీర్చిదిద్దుకొని వక్షస్సునాచ్ఛాదించుకొనుచు శిరస్సు వంచి లజ్జా వినయములతో వ్యాసుడు తల్లితో సంభాషణము ఆరంభించెను. వ్యాస భగవానుడు వేదవ్యాసుడు తల్లి అయినటువంటి సత్యవతీదేవి ఆవిడతో మాట్లాడుతూ ఉన్నాడండి. అంటే వీళ్ళిద్దరి సంభాషణ ఈ మొదటి అధ్యాయంలో ఇచ్చారండి. అంటే శ్రీకృష్ణ జననమునకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కథ, ఆ నేపథ్య కథను మాస్టారు చిన్నగా అందిస్తూ వచ్చారు. అందులో భాగంగా ఈ తల్లి కొడుకులు సత్యవతీదేవి, వ్యాస భగవానుడు వీళ్ళిద్దరి సంభాషణ ద్వారా అనేక విషయములు మనకు తెలియవస్తాయండి. అదిగో వ్యాస భగవానుడు తల్లితో ఇట్లా మాట్లాడాడు. రాజప్రాసాదమున 4వ అంతస్తులోని చంద్రశాలలో బంగారు పీఠమున అంచరెక్కల పరుపుపై పర్యంకాసనమున కూర్చుండిన వేదవ్యాసుని సౌందర్యమును దూరము నుండి చూచి ముచ్చటపడుచు సత్యవతి ఒక వర్తుల దారుపీఠము వెనుక ఓరగా నిలబడి ఉన్నది. ఆమె వెనుక ద్వారము నుండి వైశాఖ పూర్ణిమా సుధాకాంతులు శాలలోనికి ప్రవేశించి పాలధార వలె జాళ్ళు కట్టుచున్నవి. పొడగరి అయి అతిలోక సౌందర్యవతి అయిన సత్యవతి దేహము వార్ధకమున కూడా పండు తమలపాకు వలె దీక్షా జీవిత సౌందర్యమును చిందించుచున్నది. వృద్ధ వయస్సున కూడా కుటిల నీలాలకమైన సుందర కేశవేశమును సగము కప్పిన జరీ మేలి ముసుగు వస్త్రపుటంచులు మెడ చుట్టూను కప్పుకొనగా ఏర్పడిన ముడుతలు ఆమె జీవలక్షణమున గల తీరుతెన్నులను వ్యాఖ్యానించుచున్నవి. చాలా బ్రహ్మాండంగా వర్ణన చేస్తారండి మాస్టారు. ఈ వర్ణనలలో కూడా అంతరార్థం ఉంటుంది. అలాంటి సత్యవతి మాట్లాడుతూ ఉన్నది. తండ్రి, నాకు బుద్ధి తెలిసినది మొదలు నా జీవితము నా అధీనమున లేదు. పవిత్రతకును సౌందర్యమునకును భేదము తెలియని మనస్సు నాది. నాటికిని నేటికిని నా మనస్సు అట్లే కన్యగా నిలబడి ఉన్నది. కానీ నా దేహము గురి అయిన మార్పులు మాత్రము నాకు తప్ప మరి ఒకరికి అంతుపట్టునవి కావు. మీ తండ్రి పరాశరులు నేను నడుపుచున్న నౌకలోనికి ఏకాంతముగా ప్రవేశించుటతో నా జీవితమున తొలి ఉషస్సులు తొంగిచూచినవి. పరాశరుల కన్నులలో చిరునవ్వులుగా నాడు తొణికిసలాడిన ప్రాతఃసవితృమండల పవిత్ర కాంతులు నా హృదయమునకు సౌందర్య శబ్దార్థమును వ్యాఖ్యానము చేసినవి. ఆనాడు మీ తండ్రి నన్ను చూచి వ్యామోహపడెనని నేటికిని బొంకలేను. పంట కోసమై పొలము పండించుకొను రైతునకు పొలముపై వ్యామోహమున్నదో లేదో చెప్పగలవాడెవ్వడు? కర్షకుడు భూమిని తల్లిగా భావించుననుట సహజము గాని భోగ్యకాంతగా భావించెననవచ్చున? రైతున్నాడు,
తన పొలంలో చక్కగా పంట పండిస్తాడు. ఈ రైతు తల్లిని ఎట్లా భావిస్తాడు? తల్లిగా భావిస్తాడు. ఈ పొలాన్ని ఈ రైతు తల్లిగా భావిస్తాడు. అంతేగాని భోగ్యకాంతగా భావించననవచ్చున. నిన్ను నా కడుపు పంటగా పండించిన మీ తండ్రికి వ్యామోహము లేదన్న సత్యము కాముకులకు బోధపడునది కాదు. అంటే సత్యవతికి పరాశరుని వలన ఇదిగో ఈ వేదవ్యాస భగవానుడు జన్మించాడండి. ఇది కాముకులకు బోధపడునది కాదు. అంటే ఆయనేదో శరీర సంబంధంగా వ్యామోహం పెట్టుకొని వేదవ్యాసుడిని ఆవిర్భవింపచేసినటువంటి వాడు కాదు. అనగా ఇప్పటి జనబాహుళ్యమునకు అవగతమగునది కాదు. పుత్రుడవయ్యు నాకు మార్గదర్శకుడవైన నిన్ను ఈ రాత్రి స్మరించి ఆహ్వానించుటలో ఒక విశేషము ఉన్నది. వేదవ్యాస భగవానుడు ఆయనని భూమిపైకి ప్రసాదించినటువంటి వాడు ఇదిగో ఈ పరాశర మహర్షి అండి. అయితే నిన్ను ఈ రాత్రి స్మరించి ఆహ్వానించుటలో, అంటే సత్యవతీదేవి స్మరిస్తే ఈ పుత్రుడైనటువంటి వేదవ్యాసుడు వస్తాడండి. స్మరిస్తే చాలు వస్తాట. ఈ రాత్రి స్మరించాను, నువ్వు వచ్చావు. ఎందుకని స్మరించాను? ఒక విశేషం ఉన్నదయ్యా అంటున్నది సత్యవతీదేవి. ఇది శ్రీముఖనామ సంవత్సరము. నేడు వైశాఖ పూర్ణిమ, నా జన్మదినము. ఇది నా జీవితమున 3వ శ్రీముఖనామ సంవత్సరము. అంటే 60 ఏళ్లకి మళ్ళీ ఆ సంవత్సరం వస్తుంది కదండి. ఇది శ్రీముఖనామ సంవత్సరము. నా జీవితంలో 3వ శ్రీముఖనామ సంవత్సరము. అంటే మొదట ఒక శ్రీముఖనామ సంవత్సరము, 60 ఏళ్ల తర్వాత ఇంకో శ్రీముఖనామ సంవత్సరము, ఆ తర్వాత 60 ఏళ్ళకి ఇంకో శ్రీముఖనామ సంవత్సరం. అంటే 120 సంవత్సరముల పైబడిన వయస్సు అండి ఈవిడిది. నీవు నాకు 20వ సంవత్సరమున నా జన్మదినముననే అవతరించితివి. అంటే ఇద్దరు పుట్టిన తిథి ఏమిటండి? తల్లి కొడుకులు ఇద్దరూ కూడా పుట్టిన తిథి వైశాఖ పూర్ణిమ. అంటే ఆమెకి 20వ సంవత్సరమున 20 ఏళ్ల వయస్సులో ఈ వైశాఖ పూర్ణిమననే నువ్వు అవతరించావు అంటున్నది సత్యవతీదేవి. మా తండ్రి దాసరాజు నా 12వ సంవత్సరమున చేపల వాణిజ్యమని పేరు పెట్టి 500 దాస కుటుంబములతో సింధు నది తీరము చేరెను. నేటి కాలయవనుని తాతయగు మరి ఒక కాలయవనుడు యువక వయస్సుననే భరతభూమిని రాహువు వలె కబళించుటకు వ్యూహము పన్నెను. దానికి మొదటి సోపానముగా మా తండ్రి దాసరాజును పరివారముతో సింధు నదీ తీరమున విడిది చేయించెను. హస్తినాపురాధీశ్వరుల ప్రాపకము పొంది నమ్మకము పుట్టించి హస్తిననే ఆక్రమించుటకు మా తండ్రి వ్యూహములు పన్నెను. అంటే భారతదేశము దీన్ని ఆక్రమించటానికి ఇదిగో ఈ సత్యవతీదేవి తండ్రి అయినటువంటి దాసరాజు వ్యూహాలను పన్నాడండి. ఆవశ్యకమైనచో నన్ను బలిపెట్టి తన కార్యము సాధించుకొన యత్నించెను. అనగా హస్తినాపురాధీశ్వరులకు నన్ను కానుకగా ఇచ్చి పట్టమహిషిని చేసి నా సంతతికి రాజ్యము సంక్రమింపచేయవలెనని పన్నుగడ చేసెను. అనగా వ్యాసుడు అంటున్నాడు, ఆ దినములలో దేవాపి హస్తినాపురాధీశ్వరుడు కానున్నాడని మంత్రి పురోహిత వర్గము నిర్ణయించిరట. అనగా సత్యవతి అంటున్నది, అవును, ముగ్గురిలో దేవాపి జ్యేష్ఠపుత్రుడు కదా. అనగా వ్యాసుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. దేవాపి కారణజన్ముడు. అతడు మరి ఒక ప్రయోజనమును సాధించుటకై ధనుర్మాసమున అవతరించెను. వైరాగ్య సంపన్నుడై యుక్తితో రాజకీయముల నుండి తప్పించుకొని తపోవనములకేగి పరాశరుల ఆజ్ఞపై మైత్రేయుని అనుగ్రహము వడసెను. వాని తమ్ములైన బాహ్లిక శంతనులలో శంతనుడు పట్టాభిషిక్తుడయ్యను. మిమ్ము శంతను చక్రవర్తి చేపట్టుటలో మీ తండ్రి దాసరాజు కోరిక అప్రయత్నముగా ఫలించెననవచ్చునా అన్నాడండి. అంటే ఇప్పుడు అన్నదమ్ములు ఎవరండి? మొట్టమొదటి వాడు దేవాపి,
ఆ తర్వాత బాహ్లికుడు, ఆ తర్వాత శంతనుడు, వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు. తర్వాత ఈ శంతన మహారాజు సత్యవతీ దేవిని చేపట్టాడు, తర్వాత జరిగింది అది. కనుక ఈ దేవాపి ఏం చేశాడు? రాజకీయముల నుండి తప్పించుకొని తపోవనములకేగి పరాశరుల ఆజ్ఞపై మైత్రేయుని అనుగ్రహము వడసెను. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళిపోయాడండి, వైరాగ్య సంపన్నుడు అయ్యాడు. తర్వాత శంతనుడికి పట్టాభిషేకం చేశారు. సరే, ఆ శంతన మహారాజు మిమ్మల్ని చేపట్టాడు కదా, తద్వారా మీ తండ్రి దాసరాజు కోరిక ఫలించననవచ్చునా అప్రయత్నముగా అని అడుగుతున్నాడు వ్యాస భగవానుడు. సత్యవతి చిరునవ్వు నవ్వెను. గుమ్మడి పువ్వు రేఖల వలె ఆమె ముఖ కవళికలు పచ్చదనముతో మెరసిపోయెను. ఆమె ఇట్లనెను, కోరికలు ఫలించినట్లు భ్రమ కొల్పుటయే కాని ఫలింపవని నీవెరుగుదువు కదా. శంతను మహారాజు నన్ను పట్టమహిషిగా స్వీకరించులోపుననే మీ తండ్రి పరాశరులు నిన్ను అవతరింపచేసిన అంతరార్థము ఇప్పటికి బోధపడినదనుకొందును. శంతనులకు దేవవ్రతుడైన భీష్ముడు గంగాదేవి గర్భమున ఉద్భవించుటకు 2 మాసముల ముందే నీవు నా గర్భమున అవతరించితివి. అంటే 2 నెలలు పెద్దవాడండి. ఎవరండి పెద్దవాడు? వేదవ్యాస భగవానుడు. ఎవరికన్నా పెద్దవాడండి? భీష్ముడి కన్నా పెద్దవాడు. దేవవ్రతుడు భీష్ముడై రాజ్యపరిత్యాగము చేయుట విధి విధానము కనుక నా గర్భమున పుట్టిన సంతతికి రాజ్యము సంక్రమించుట తప్పనిసరి అయ్యను. నీవు నాకు జ్యేష్ఠపుత్రుడవుగా పుట్టుట వలన రాజ్యము నీ సంతతికి సంక్రమించుట విధి విధానమైనది. భారత ధర్మమునకు రాహువు వలె కాలయవనుడు గ్రహచారము చేయగా ధూమకేతువు వలె మా తండ్రి పశ్చిమమున పొడిచెను. నీవు ధర్మసేతువుగా అవతరించితివి. వేదవ్యాస భగవానుడు ధర్మసేతువుగా అవతరించాడండి. అంటే ధర్మానికి వారధిగా అవతరించాడు. మీ తండ్రి యుగాంతర ధర్మ ప్రవర్తకులనుటకు ఇంతకన్నా నిదర్శనమేమి? ఆనాడు మీ తండ్రికి కామము నాపై కలిగెనో భారత ధర్మముపై కలిగెనో నీవే నిర్ణయించుకొనవచ్చును అంటున్నది సత్యవతీదేవి. ఆయనకి కామం ఉన్నది. ఎవరికి? పరాశర మహర్షికి కామం ఉన్నదయ్యా. ఎవరిపై? నాపై కాదు కామము, భారత ధర్మముపై కామము. అందువల్లనేగా నీవు ఆవిర్భవించింది. మీ పరాశర మహర్షికి కామము ఉన్నది, భారత ధర్మముపై కామము ఉన్నది. ఎందువల్ల? ఎందుకోసము? నువ్వు ఆవిర్భవించాలిగా. నువ్వు ధర్మరక్షకుడివిగా, ధర్మసేతువువిగా అవతరించితివి అంటున్నది. అప్పుడు వ్యాస భగవానుడు అంటున్నాడు, తల్లి, మీ తండ్రి కోరిక తీరా పట్టాభిషిక్తుడై చిత్రాంగదుడు కుటుంబ కలహములను భారత భూమికి మొట్టమొదటిగా నేర్పెను. అంటే సత్యవతీదేవి గారి తండ్రి గారు దాసరాజండి. ఆయన ఏమనుకున్నాడు? మా అమ్మాయికి పుట్టబోయేటువంటి వాడు పట్టాభిషిక్తుడు అవ్వాలి అనుకున్నాడుగా, అయ్యాడు చిత్రాంగదుడు. ఏమైంది? కుటుంబ కలహములను భారత భూమికి మొట్టమొదటగా నేర్పెను. బ్రహ్మావర్తమునందున్న రాజులందరను జయింపవలెనని పట్టుబట్టి ఎవరిని లెక్క చేయక గర్వాంధుడై మెలగెను. అంటే ఇతనికి బాగా యుద్ధ కండూతండి, యుద్ధాలు చేయాలనేటువంటి కోరిక ఇతనికి, ఈ చిత్రాంగదుడికి. కొందరిని చేరదీసి కొందరిని పదవీ భ్రష్టులను చేయుటలో కొంతవరకు సిద్ధ సంకల్పుడయ్యను. దానితో పరిపాలకులు భేదబుద్ధి కలిగి రాజధాని నగరమున చేరి స్పర్ధతో కుక్కల వలె కలహించుకొనిరి. వారము దినములకు ఒక్కొక్కడు చొప్పున పదవులు పొంది భ్రష్టులైరి. భరతభూమి అందలి ప్రజలు పుట్టుకచే పుణ్యశీలురు కనుక వారికి ప్రభుత్వముపై గౌరవము తొలగినది. దానితో సంఘనీతి దెబ్బతిన్నది. దేశము దోపిడీ కాండ్రపాలైనది. ప్రభుత్వాధికారులు ప్రజలను పన్నుల పేర పీడించి దోచుకొనిన ధనమును దాచుకొనుటయో వర్గ కలహములకు ఉపయోగించుటయో చేసిరి. ముఖ్యముగా భూమిని పండించు వారికిని ఋషులకు
తిండి నిలువ నీడ లేకుండా చేసిరి. చిత్రాంగదుడు తన పదవిని కాపాడుకొనుటకై విదేశీయులైన యవనులను దాసవర్గమును అభిమానించెను. వారిని తన వర్గముగా దేశమున బలపరచుకొనెను. పదవులలోనూ విద్యాలయములలోనూ వారికి ప్రత్యేక స్థానములను ఏర్పరచెను. అపాత్రులను పదవులలో స్థిరపరచెను. భరతభూమిపై గౌరవమున్న వారిని అవమానించెను. ప్రజ్ఞావంతులను అణగద్రొక్కెను. కాలవశమున చిత్రాంగదుడును గంధర్వునితో మాయాయుద్ధమున అకాల మరణము నొందెను. అదండి, చిత్రాంగదుడు ఆ రకంగా చనిపోయాడు. తర్వాత ఏమైంది? భీష్ముడు విచిత్ర వీర్యునికి పట్టాభిషేకము చేసెను. వీళ్ళిద్దరు అన్నదమ్ములు కదండి, చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు. ఇతని సంగతి ఏంటి? కాశీ రాజపుత్రికలను తెచ్చి వివాహము చేసెను. భీష్ముడు ఏం చేశాడు? ఈ విచిత్ర వీర్యునికి పట్టాభిషేకం చేసి కాశీ రాజపుత్రికలను తెచ్చి వివాహం చేశాడు. అట్లు చేయుటలో త్వరపడిన వాడై ఆడుదానితో జన్మాంత విరోధము కొని తెచ్చుకొనెను. ఇంత చేసినను విచిత్ర వీర్యుని దక్కించుకొనలేకపోయెను. విచిత్ర వీర్యుడు అహోరాత్రములు భార్యలే లోకముగా కామదాసుడయ్యను. అది చాలక బహుస్త్రీ వ్యామోహమునకు లోనయ్యను. అతడు చక్రవర్తిగా బయలుదేరి విడిది చేసిన నగరములందు గల సౌందర్యవతులను వేటాడి అహోరాత్రములు విహరించెడివాడు. ఆయా నగరములలోని మంత్రులు, ప్రభుత్వాధికారులు, వణిగ్వరులు, రాజాశ్రయలోలురైన పండిత పురోహిత వర్గము కూడా చక్రవర్తికి శయన సుఖములను సంతరించడివారు. వారికి అతడు అపార సువర్ణములను, అధికారమును, పదవులను లంచముగా ఇచ్చడివాడు. తాను నిరంతర మద్యపానమున, స్త్రీ సౌఖ్యమున మునిగి ఉండేడివాడు. రాజధాని నగరమున కూడా ప్రజల క్షేమమును గూర్చి పట్టించుకొనలేదు. తనకు విహార సౌఖ్యములను సమకూర్చిన వారికి పదవులిచ్చి గౌరవించెను. మిగిలిన వారిని వర్గభేదములతో కుట్రల పాలు చేసి పదవీ భ్రష్టులను చేసెను. ధర్మముపై పట్టుదల గలవారిని రాజధాని నుండి మారుమూలల గ్రామములలోనికి త్రోలెను. కానీ లాభమేమి? కర్మవశమున రాజయక్ష్మ వ్యాధి పీడితుడై అకాల మరణమునందెను. అతడు ఇంత చేసినను రాజ్యము ఇట్లు సుస్థిరముగా ఉన్నదన్నచో అది భీష్ముని దీక్షా దక్షతలకు నిదర్శనము. అతడే లేనిచో నేటికి కురు సామ్రాజ్యము చిన్నాభిన్నమై ఉండేడిది. ఎవరు లేకపోతే అండి? భీష్ముడు లేకపోతే ఏమయ్యేది? కురు సామ్రాజ్యము చిన్నాభిన్నమై ఉండేడిది. అంటే భీష్ముడు కాపాడుతుకుంటూ వచ్చాడండి. అప్పుడు సత్యవతి అంటున్నది, ఇంతకును పరాశరుల సంకల్పము ఎదురులేనిది. కామస్పర్శ లేని నీ తండ్రికి నీవు వేదమూర్తిగా అవతరించితివి. నన్ను కామించిన శంతనులకు విచిత్ర వీర్యుడు కామమూర్తిగా దిగివచ్చెను. అంటే ఈ విచిత్ర వీర్యుడికి తల్లి సత్యవతీదేవే. అట్లాగే ఈ వేదవ్యాస భగవానుడు, ఆయనకి తల్లి సత్యవతీదేవే. కానీ తేడా ఏమిటి? కామస్పర్శ లేని పరాశర మహర్షి ఆయనకు నువ్వు వేదమూర్తిగా అవతరించావయ్యా, కానీ ఈ విచిత్ర వీర్యుడికి తండ్రి ఎవరు? శంతనులు. నన్ను కామించిన శంతనులకు విచిత్ర వీర్యుడు కామమూర్తిగా దిగివచ్చెను అంటున్నదండి. ఎవడైనను తన కోసము పన్నిన వ్యూహములు తనతో పోవునని గ్రహింపనివాడు దుర్జనుడు. ఏమంటున్నారండి ఇక్కడ? మనం ఏదైనా వ్యూహం పన్నితే మనతోనే పోతుందట ఆ వ్యూహం. ఎవడైనను తన కోసము పన్నిన వ్యూహములు తనతో పోవునని గ్రహింపనివాడు, అట్లా గ్రహించనివాడు ఏమవుతాడు? దుర్జనుడు అంటున్నారు. గ్రహించిన వారు కనుకనే మీ తండ్రి పరాశరులు నిష్కాములై సిద్ధ సంకల్పులైరి. అట్టి వారి సంకల్పమునకు అడ్డు వచ్చినచో చిత్రాంగద విచిత్ర వీర్యులే అననేలా 100 మంది అయినను నశింతురు. నా బిడ్డలు అకాల మరణమును పొందిరని నేను దుఃఖింపలేదు. దేశమునకు పీడ విరుగుడైనదని సంతోషించితిని. అది మీ తండ్రి స్పర్శ వలన కలిగిన వివేకము. పిల్లలు చచ్చిపోయినా కూడా ఈవిడికి దుఃఖం లేదుటండి. ఎందుకని? వీళ్ళు చనిపోవటం ద్వారా దేశానికి పీడ విరగడైంది.
ఇదిగో ఈ సంస్కారం వల్ల నేను దుఃఖింపలేదయ్యా అంటోంది. బాగుంది. ఈ వివేకం నాకు ఎక్కడి నుంచి వచ్చింది? మీ తండ్రి స్పర్శ వలన కలిగిన వివేకము అంటున్నదండి సత్యవతీదేవి. వ్యాసుడు తల్లి పలుకులను వినుచు నిమీలితలోచనుడయ్యను. కంటి ఎదుట కాయుచున్న వైశాఖ పూర్ణిమ వెన్నెలలు కన్నులు మూసినంతనే వివిధ రూపములతో మనస్సున పొడగట్టినవి. చంద్రకిరణముల నుండి పితృదేవతలు చంద్రవంశముగా దిగివచ్చుట, సూర్యకిరణముల నుండి సూర్యవంశము ప్రభువులు గ్రహరాజులుగా దిగివచ్చుట కనిపించెను. అంటే ఎవరెవరు ఎలా దిగివచ్చారు అంటే కృష్ణస్వామి ఆవిర్భావం జరగాలి కదండి. దానికి ముందు బ్యాక్గ్రౌండు వీళ్ళందరూ కూడా ఈ భూమి మీదకి దిగి రావాలి. ఎవరెవరు ఎలా దిగి వచ్చారు చెబుతూ ఉన్నారు మనకి ఇక్కడ. వసువులలో 8వ వాడగు భీష్ముడిగా దిగివచ్చుట, గ్రహములలో బృహస్పతి తన కిరణములను ద్రోణుడుగా అవతరింపచేయుట స్పష్టముగా గోచరించెను. కాలచక్రము కలిప్రభావమున కాలనేమి అను రాక్షసుడుగా, భూమిపై గల క్షుద్ర రాజకీయ నాయకులలో ఈర్ష్యాద్వేషములు పుట్టించి వారి నడుమ తాను కంసుడుగా జన్మించుట పొడగట్టెను. నిస్సంగులైన దివ్య ప్రజ్ఞలు వ్రజగోపాలక గణముగా దిగివచ్చుట, అందు ఆనందము గోపనము చేయు అధిదేవత నందగోపుడుగా జన్మించుట దర్శనమిచ్చెను. నందగోపుడుగా ఎవరు దిగి వచ్చారండి? ఆనందము గోపనము చేయు అధిదేవత ఆయన నందగోపుడుగా జన్మించాటండి. అట్లా ఎవరెవరు ఎలా దిగి వచ్చారు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు మనకి. దానము, త్యాగము, సాధుజీవనము, అహింసామయమైన ప్రవృత్తి అనబడు శాశ్వత ధర్మములు గుణములై జీవులకు ఉపదేశము చేయు ఉపనిషత్తులుగా వర్తించుటకై గోగణములుగా దిగివచ్చుట కనిపించెను. గోగణములండి, చూడటానికి మనం గోవులు ఏముందనుకుంటాం, కానీ ఈ గోగణములుగా దిగి వచ్చిన వాళ్ళు ఎవరు? సామాన్యులు గారు. దానము, త్యాగము, సాధుజీవనము ఇటువంటి మంచి గుణాలున్నాయే, అహింసామయమైన ప్రవృత్తి, ఈ శాశ్వత ధర్మములు గుణములై జీవులకు ఉపదేశము చేయు ఉపనిషత్తులుగా వర్తించటం కోసం గోగణములుగా దిగివచ్చుట కనిపించెను. ఇదంతా వ్యాస భగవానుడికి కనిపిస్తూ ఉన్నదండి. సూర్యుని అంశ త్రయీ ధర్మమును రక్షించుటకై చంద్రుని యందు ప్రతిబింబించి చంద్రవంశముగా అందుండి ఆచార్య శుక్రుని మృత సంజీవని ప్రభావమున యయాతి నుండి యదువంశముగా దిగివచ్చుట కన్నులకు కట్టెను. అందుగ్రసేనుడు త్రయీధర్మ రక్షకుడిగా సూర్యాంశగా గోచరించెను. సూర్యపుత్రుడైన శనైశ్చరుని అంశమున కాలనేమియే కంసుడిగా ఉగ్రసేనుని పుత్రుడిగా దిగివచ్చుట భావన చేసెను. కన్నులు తెరచి అతడిట్లనెను. వ్యాస భగవానుడికి ఇదంతా కనిపించింది. కన్నులు తెరచాడు. మళ్ళీ అంటున్నాడు తల్లితో, తల్లి, మా తండ్రి పరాశరుల సంకల్పము అమోఘమనుటకు సందేహము లేదు. కానీ అట్టి సంకల్పము నేడు ఈ భరతభూమికి గ్రుడ్డిరాజును ప్రసాదించుట ఎలా? అదియును నేను కారణముగా సంఘటిల్లుట చిత్రము. అంటే వ్యాస భగవానుడి నుండి పుట్టిన వాళ్లే కదండి వీళ్ళు. అందువల్ల నేను కారణముగా సంఘటిల్లుట చిత్రము అంటే అప్పుడు సత్యవతీదేవి అంటోంది, సృష్టిలోని కార్యకారణ సంబంధములు బహుసూక్ష్మములు. పూర్వము మీ తండ్రి ఆనావలోనే నాతో భవిష్యద్ రహస్యములను ఒక పొడుపు కథగా ప్రసంగించిరి. ఇందరూ ఇన్ని అంశాలతో జన్మించి ఇన్ని విధములైన దైవ కార్యములను నిర్వర్తింపచేయుదురట. ఇన్ని అంశాలతో ఒక్కడు వేరుగా పుట్టునట. అతడు తన తల్లికి అష్టమ గర్భమున జన్మించునని చెప్పిరి. 2 మాసముల తరువాత పుట్టిన భీష్ముడు తన తల్లికి అష్టమ గర్భము కనుక అతడే పరిపూర్ణ పురుషుడని భ్రమపడితిని. నేను అతనిని ఆహ్వానించి చిత్రాంగద విచిత్ర వీర్యుల మరణానంతరము వివాహమాడి రాజ్యమును స్వీకరింపమని కోరితిని. అంటే సత్యవతీదేవి భీష్ముణ్ణి కోరిందండి. ఎప్పుడు కోరింది? ఈ చిత్రాంగద విచిత్ర వీర్యుల మరణం తర్వాత కోరింది. నాయనా నువ్వు రాజ్యాన్ని స్వీకరించు నాయనా అని కోరింది. ఈ కోరిక భారత ధర్మరక్షణమునకే గాని నా కొరకు కాదు.
భీష్మునకు ధర్మరక్షణము కన్నా ప్రతిజ్ఞాపాలన కీర్తికాంక్ష ఎక్కువైనది. అదండి భీష్ముడిలో ఉన్నటువంటి ఇదో సమస్య అండి. ఏంటండి, ఆయనకి ధర్మరక్షణము కన్నా కూడా ఆయన ప్రతిజ్ఞాపాలన కీర్తికాంక్ష ఇవి ఎక్కువైనాయి. ఆనాటితో అతడు అష్టమ గర్భమున జన్మించినను ధర్మరక్షకుడైన పరిపూర్ణ పురుషుడు కాడని గ్రహించి తిని ఆపద్ధర్మమున సంతతిని పుట్టించుటకు నీవు జంకలేదు. ధర్మబద్ధమైన రాజ్యమునకు వివాహమునకు భీష్ముడు జంకెను. వాళ్ళిద్దరికి తేడా చెప్తోందండి. అయ్యా నువ్వు జంకలేదు. ఎందుకని? ఆపద్ధర్మమున సంతతిని పుట్టించినవాడు ఈ వేదవ్యాసుడేగా, ఆయనేగా. ఆయన వల్లనే కదా ఈ పాండురాజు, అలాగే ఈ ధృతరాష్ట్రుడు, ఈ విదురుడు జన్మించింది. కనుక ఆవిడేమంటోంది, ఏమయ్యా ఆపద్ధర్మమున సంతతిని పుట్టించుటకు నువ్వేమో జంకలేదు, కానీ భీష్ముడు జంకాడు. దేనికోసం జంకాడు? ధర్మబద్ధమైన రాజ్యమునకు వివాహమునకు భీష్ముడు జంకెను. కామమునకు భయపడి ధర్మము నుండి భీష్ముడు విముఖత వహించెను. కామమును లెక్క చేయక నీవు ధర్మమునకై సంతతినిచ్చితివి. జంకు గలవాడు కర్మబంధమును తొలగించుకొనలేడు. ఇదొక కొటేషన్ అండి. ఏమంటోంది ఇక్కడ ఆవిడ? జంకు గలవాడు. ఆ జంకు గలవాడు ఎలా ఉంటాడు? కర్మబంధమును తొలగించుకోలేడు వాడు. ఇన్ని విధములా సహకరించినను మీ తండ్రి సంకల్పము భరత ధర్మమును నీ రూపమున కాపాడుచున్నది. మా తండ్రి మనస్సులోని కుటిలత ధృతరాష్ట్రునికి సంక్రమించినది. రక్తస్పర్శ లేకున్నను దోషములంటుటకు మానస స్పర్శ చాలును కాబోలు. అంటే ఈ ధృతరాష్ట్రుడు, ఆయనకి ఈ సత్యవతీదేవి తండ్రి దాసరాజుకి రక్త సంబంధం లేదండి. అయినా కూడా మా తండ్రి మనస్సులోని కుటిలత ఇదిగో ఈ ధృతరాష్ట్రునికి సంక్రమించింది. అందువల్ల ఆవిడేమంటోంది? రక్తస్పర్శ లేకున్నను దోషములంటుటకు మానస స్పర్శ చాలును కాబోలు అంటోంది. మా తండ్రి విదేశీయుడై భరత భూమిపై కుట్రలు పన్నెను. ధృతరాష్ట్రుడు భరత వంశముపై తమ్ముని రాజ్యమునకై పన్నుగడలు చేసెను. పాండురాజు తన యందు న్యాసము చేసిన హస్తినాపుర సామ్రాజ్యమును అతని పరోక్షమున తనదిగా వ్యవహరించి స్థిరపరచుకొనెను. పాండురాజు అగో ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టాడు, అన్నయ్య నువ్వు సింహాసనం మీద కూర్చో అని. అతని పరోక్షమున ఈ ధృతరాష్ట్రుడు ఏం చేశాడు? తనదిగా వ్యవహరించి స్థిరపరచుకొనెను. అయినను పాండురాజునకు పుట్టిన పుత్రుడు జ్యేష్ఠుడైనచో రాజ్యము వానికి సంక్రమించునని భయపడెను. పాండురాజు కన్నా ముందు తాను సంతతిని పొందవలెనని తీరని మానవ ప్రయత్నము చేసెను. విధి విధానము వేరై జ్యేష్ఠపుత్రుడు పాండురాజునకు ఉద్భవించెను. ధృతరాష్ట్రుని కుట్రలు తలకెక్కిన గాంధారి గర్భముపై మోదుకొనెను. ఆది నుండి భరత భూమికి అరిష్టము భరతపుత్రుల నుండి కలుగుచున్నదే కానీ విదేశవాసుల నుండి కాదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. భరత భూమికి అరిష్టం ఎవరి వల్ల కలుగుతూ ఉన్నది? విదేశీ వాసుల నుండే కాదయ్యా, విదేశీ వాసుల నుండి కాదు. మరి ఎవరి నుండి కలుగుతూ ఉన్నది? భరతపుత్రుల నుండే కలుగుతూ ఉన్నది అంటున్నారు. వేదధర్మముతో పాటు దేశద్రోహము, ఋషిత్వముతో పాటు యాచక వృత్తి, క్షాత్రధర్మముతో పాటు క్షుద్ర రాజకీయములు ఈ భరత జాతికి సహజములేమో అనిపించును అంటున్నదండి సత్యవతీదేవి. వ్యాసభగవానుడు అంటున్నాడు, ఏది ఎట్లయినను పరిపూర్ణ పురుషుడైన ధర్మరక్షకుడు అష్టమగర్భమై అవతరించుట మా తండ్రి గారి పొడుపు కథలోని అంతరార్థమై ఉన్నది అనగా సత్యవతి అంటున్నది. నీ తపశక్తి, వేదోద్ధరణ సామర్థ్యము, శమదమాది గుణ సంపన్నత చూచినప్పుడెల్లా నీవే ఆ పరిపూర్ణుడైన పురాణ పురుషుడివేమో అని నాకు అనిపించుచుండును అంటున్నది. అంటే వ్యాసుడు అంటున్నాడు, అతడు నేను కానని మాత్రము నాకు తెలియను. అతడే నేనైనచో అష్టమ గర్భమున జన్మించడి వాడనే కదా. నేను వైశాఖ పూర్ణిమ చంద్రుని అంశమున దిగివచ్చిన వేద ధర్మోద్ధారకుడనని మాత్రము నాకు తెలియను.
అనగా సత్యవతీదేవి అంటోంది, నీ తండ్రి గారి పొడుపు కథ విప్పుట సులభము కాదు. ఇంతటి కలుషితమైన రాజవంశముల నడుమకు దిగివచ్చినను పురాణ పురుషుడు చేయగలిగినదేమి? దిగివచ్చి తొలుత వీరందరినీ నేలమట్టము చేయవలెను, లేనిచో ధర్మరక్షణమునకు మార్గము లేదు అనగా వ్యాసుడు అంటున్నాడు. తండ్రి గారి ఈ పొడుపు కథకు వ్యాఖ్యానములు పరిష్కారములు కాచాలవు. పరిపూర్ణ పరమపురుషుడు అవతారమూర్తి అయి దిగివచ్చుట, భూభారము తొలగించుట, వేద ధర్మమును ఉద్ధరించుట నా కన్నుల ఎదుట నేనుండగా జరుగునని మాత్రము నాకు ఆశ ఉన్నది. దానికి నా ప్రయత్నము తోడైనచో నేను అవతారమెత్తినంతటి మహాభాగ్యం అబ్బును. మన జన్మదినమున నన్ను ఆశీర్వదించుటకై పిలిపించితివి కదా, నన్నిట్లు ఆశీర్వదింపుము. మనిద్దరి జన్మదినం ఈరోజే, వైశాఖ పూర్ణిమ రోజు. అలాంటి ఈరోజు నన్ను ఆశీర్వదించటానికి నువ్వు పిలిపించావు. తల్లి, నన్ను ఇలా ఆశీర్వదించు అంటున్నాడండి వ్యాసుడు. ఎలా ఆశీర్వదించాలో చెప్పాడు. అప్పుడు సత్యవతి అంటుంది, తండ్రి గారి నుండి సంక్రమించిన నీ సంకల్పము అభీష్టసిద్ధిగా పరిణమించునుగాక. చిరకాలమునకు నిన్ను చూచి నీతో ప్రసంగించిన నా మనస్సు ప్రసన్నమైనది. ఇక నీవు నీ పని మీద పోయిరమ్ము అంటూ సత్యవతి ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున తర్వాతి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.